వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పార్టీ ఫిరాయింపుల వ్యాఖ్యలపై కేటీఆర్ పై మండిపడ్డ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఎల్లయ్య. సూర్యాపేట నియోజకవర్గంలోని చివెంల పాఠశాలలో కహన్ సంస్థ సహకారంతో అభివృద్ధి పనులు చేయడం సంతోషమన్న పటేల్ రమేష్ రెడ్డి. నల్గొండ కేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. చౌటుప్పల్లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన బూర నర్సయ్య గౌడ్. వైఆర్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేసిన యామా దయాకర్. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన. సూర్యాపేటలోని సొంత భవనంలోకి సంసాయి బజాజ్ సర్వీసెస్ షోరూమ్. అన్నదాతకు సకాలంలో సరిపడే యూరియాను అందించాలని తహసీల్దార్ కార్యాలయం దగ్గర రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ఆలయ రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన. గూండాల మండలంలో స్థానిక సమస్యలపై బీజేపీ ధర్నా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పార్టీ ఫిరాయింపులపైన కేటీఆర్ మాట్లాడడం అంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు వెళ్ళినట్లు ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఎల్లయ్య అన్నారు. యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు అత్యంత నిర్లక్ష్యంగా పార్టీ ఫిరాయింపులు చేసిన కేటీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే నైతిక విలువ కేటీఆర్కు లేదన్నారు. పార్టీ ఫిరాయింపులపైన కేటీఆర్ మాట్లాడడం అంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు వెళ్ళినట్లు ఉందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఎల్లయ్య ఎగ్దేవా చేశారు. యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు అత్యంత నిర్లక్ష్యంగా పార్టీ ఫిరాయింపులు చేసిన కేటీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కేటీఆర్కు లేదు అని తెలిపారు. 10 ఏళ్లలో 60 మందికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయించలేదు, ఎందుకు పార్టీలను బీఆర్ఎస్లలో విలీనం చేసుకున్నావని డిమాండ్ చేశారు. ఆనాడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఉప ఎన్నికలు వచ్చినా గెలిపించే దమ్ము మా సీఎం రేవంత్ రెడ్డికి ఉంది. నీ దమ్ము ఏమిటో స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచి చూపించు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను రెఫరెండంగా మేము భావిస్తాం. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేయి. భవిష్యత్తులో నీకు, నీ అయ్యకు రాజకీయ సన్యాసం ఖాయమన్నారు. ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు పార్టీ ఫిరాయింపులకు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుగా పార్టీ ఫిరాయింపుల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాజీనామా చేయించి గెలవమంటున్నావు. మీ అయ్యకు నీకు ఉప ఎన్నికలంటే చాలా ఇష్టం. ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతారు తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఫిరాయింపుల గురించి మాట్లాడితే కేటీఆర్కు సిగ్గు శరం లేకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడుతున్నాడు. మరి గత ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు పార్టీలను మీ దాంట్లో విలీనం చేసుకున్నప్పుడు మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇవాళ మీ వక్ర బుద్ధిని మా మీద చూపించడానికి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నావు. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే, నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విసుస్తున్నాం. మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో ప్రజాపాలనకు పట్టం కట్టిరు. ఇప్పుడు కూడా ప్రజాపాలన వెంబడే ప్రజలు ఉన్నారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి డ్రామారావు, తెలంగాణలో మీ డ్రామాలు బంద్ చేసుకో. ఇప్పటికే నీ దుకాణం, మీ అయ్య దుకాణం, మీ బావ దుకాణం, మీ చెల్లె దుకాణం వేరువేరైనాయి. నువ్వు దుకాణాలు బంద్ చేసుకొని ప్రతిపక్ష హోదా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇలా హైడ్రా గురించి మాట్లాడుతున్నావు. గత 10 ఏళ్లలో వర్షాలు వస్తే హైదరాబాద్ మునిగిపోయింది. ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డరు? ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో హైడ్రా వచ్చిన తర్వాత బతుకమ్మ కుంట కానీ హైదరాబాదు ఇలా నాణాలన్నీ వెడపు చేసి
ప్రజలను రక్షిస్తుంటే ఇవాళ నువ్వు చిల్లర మల్లర మాట్లాడి హైడ్రాన్ కూడా హేళన చేస్తున్నావు. కేటీఆర్, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలలోకి వెళ్ళి నువ్వు తీర్చుకోవాలి, కానీ ఈ చిల్లర మాటలు బంద్ చేయాలి. ఈ ప్రభుత్వం మీరు 10 ఏళ్ళు చేయని పనులు మేము 10 నెలల్లో ఈ సంవత్సరాల్లో చేస్తుంటే చూసోరవలేక ఈర్ష్యపడి తెలంగాణ ప్రజల నుంచి, ముఖ్యంగా తెలంగాణ రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసోరవలేక ఇవాళ మళ్ళొక్కసారి చిల్లర బుద్ధులతోటి చిల్లర డ్రామా చేస్తున్నావు. డ్రామారావు, నీ డ్రామాలు బంద్ కావాలి. ఇవాళ మీరు 10 ఏళ్లలో ఎక్కడ కూడా మహిళలకు గౌరవం ఇవ్వలే. మహిళలను కించపరిచిన ప్రభుత్వం మీది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేసి ఇవాళ 1 కోటి మందిని మహిళలను కోటి చేయడమే లక్ష్యంగా ఇవాళ మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. దీన్ని చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే నిజంగా కూడా తెలంగాణ ప్రజలు ఎక్కడ నిన్ను చీకొడతారని చెప్పి, ఎక్కడ మీ పార్టీ లైవ్లో ఉండాలని చెప్పి, సచ్చిన పార్టీని ఇంకా బతికియాలని చెప్పి ఆరాటపడుతున్న కేటీఆర్ దమ్ముంటే స్థానిక సంస్థలు మేము రెఫరెండం అంటున్నాం. నువ్వు స్థానిక సంస్థలకు సిద్ధంగా ఎప్పుడైనా మా పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారు ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు, చిల్లర దుకాణం బంద్ చేసుకొని నీ డ్రామాలు బంద్ చేసి ప్రతిపక్ష హోదా మీ అయ్యే నిర్వహించమని, లేకపోతే ఆ ప్రతిపక్ష హోదా నువ్వన్నా తీసుకో. మా గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేసి 42% రిజర్వేషన్ ఇస్తే ఇక్కడ అసెంబ్లీలో మీరు మద్దతు ఇస్తారు. మళ్ళీ ఢిల్లీలో పోయి బీజేపీలో సంఖ నాకుంటా ఇలా బీసీలకు అన్యాయం చేసే విధంగా మాట్లాడతారు. చిల్లర మళ్ళీ మాట్లాడు. యూరియా ఎవరు ఇస్తే వాళ్ళ కోట్లు వేస్తామంటావు. మరి కేంద్రం నుంచి యూరియా ఎవరు ఇవ్వాలనో నీకు తెలియదా? నువ్వు రాజకీయంగా అవివేకవా? యూరియా కొరత సృష్టించింది బీజేపీలు కదా. ఇలా అయినా మా గౌరవ ఎంపీలు, మా ప్రియతమ నాయకురాలు ప్రియాంక గారు ఢిల్లీలో కొట్లాడి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొచ్చి తెలంగాణను రైతులకు అందిస్తుంటే చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మీ చిల్లర దుకాణం తెలంగాణలో బంద్ అయిపోయింది. ఇప్పటికైనా ప్రతిపక్ష హోదా నిర్వహించి మా ప్రభుత్వానికి సహకరించి సూచనలు, సలహాలు ఇవ్వండి. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు, మహిళలకు, యువకులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు పెద్దపీట వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళొక్కసారి కేటీఆర్ గారు మీరు చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణలో ప్రజలు మేము తిరగనియరు, రాళ్లతో కొట్టే రోజుల దగ్గర వస్తే తస్మాత్ జాగ్రత్త, ఆలోచన చేసి అవివేకంతో మాట్లాడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలోని TGSWRS మరియు JC బాలురాజ్ శివ్యంల పాఠశాలలో కాహన్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 12 లక్షల వ్యయంతో 276 డ్యూయల్ డెస్క్ బెంచీలు విరాళంగా అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో ప్రిన్సిపల్ ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ఒకదాని తర్వాత ఒకటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలోని TGSWRC మరియు JC బాలురా చివెంల పాఠశాలలో కహన్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో 276 డ్యూయల్ డెస్క్ బెంచీలు విరాళంగా అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో ప్రిన్సిపల్ ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ఒకదాని తర్వాత ఒకటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడ టాయిలెట్స్ అవసరం ఉందని చెప్పగానే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి 10 లక్షల నిధులు మంజూరు చేయడం అభినందనీయమని, అలాగే డ్యూయల్ డెస్క్ బెంచీల కోసం నేను కహాన్స్ సంస్థ వారిని కలిసినప్పుడు వారు వెంటనే సహకరించారని తెలిపారు. అదేవిధంగా టాయిలెట్స్ అవుట్లెట్ పైప్ లైన్ కోసం నేను అడగగానే సుధాకర్ PVC వారు 2 లక్షల రూపాయల విలువైన పైపులను ఉచితంగా అందించడం విశేషమన్నారు. త్వరలోనే కహన్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు కానుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 1 కోటి రూపాయల నిధులతో ఓవర్ హెడ్ ట్యాంక్, గార్డెన్, గ్రీన్ క్యాంపస్, క్లాస్ రూమ్లు వంటి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు ప్రారంభమవుతున్నాయని, అదేవిధంగా స్ప్రెడ్ ఇండియా సంస్థ మరియు శ్రీధర్ రెడ్డి సహకారంతో విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ పాఠశాలను ఒక మోడల్ స్కూల్గా అభివృద్ధి చేసి ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి సూర్యాపేట జిల్లా గర్వించేటట్లు చేయడం మా లక్ష్యమన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తు మెరుగుదలకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, స్ప్రెడ్ ఇండియా చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కోహన్స్ లైఫ్ సైన్సెస్ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. వారు ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ మేము రోజు పొద్దున్నే పేపర్ లేకపోతే వాట్సాప్ ఏదో చూసి సార్ ఇక్కడ ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళారు, ఏం చేశారు అని. పాఠశాలలో రమేష్ రెడ్డి గారు అన్నట్టు టాయిలెట్ సమస్య, అదేవిధంగా దోమలు బాగా ఉన్నాయి కాబట్టి దోమతెరలు కూడా లేవు సార్. ఈ 98% మా దగ్గర ఇంటర్మీడియట్ విద్యార్థులు 98% రిజల్ట్ సాధించారు. అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా చాలా ఉంది సార్. అదేవిధంగా సుధాకర్ కేబీసీ వాళ్ళు మీరు వెంటనే రమేష్ రెడ్డి గారు మూర్తి గారు ఈరోజు వస్తుందా సార్? ఇంకోలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. థ్యాంక్ యూ. ఈరోజు సూర్యాపేట జిల్లా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ బాయ్స్, అదేవిధంగా జూనియర్ కాలేజ్ సంబంధించిన మన ఇన్స్టిట్యూట్లో చివెంల ఇన్స్టిట్యూట్, ఇక్కడ మనం సూర్యాపేటలో ఉన్న ఇన్స్టిట్యూట్లో బెంచెస్ అండ్ దాంతోపాటు వారు కొన్ని కంప్యూటర్స్ కూడా మనకు ప్రామిస్ చేసిన ఈ శుభ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్స్ ఫర్ సువెన్ అండ్ కోయిన్స్ తరఫున ఈ డొనేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్పర్సన్ పటేల్ రమేష్ కౌన్సిలర్ గారు, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ ఈ శుభ సందర్భంగా నా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా. చాలా సంతోషం, ఎందుకంటే ఒక స్కూల్కి మనం మెరుగైన సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. దాంట్లో భాగంగానే బెంచెస్ మీకు రావాలని ఆ ఆలోచనతో సువెన్ కంపెనీ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు కోవెన్స్ కావచ్చు, ప్రత్యేకంగా మూర్తి గారు ముందు వచ్చి ఇక్కడ మనం ఈ స్కూల్లో బాగు చేసుకోవడానికి ఏమేమి చేసుకోవాలని రమేష్ గారు కావచ్చు వారితో మాట్లాడితే మూర్తి గారు నా దగ్గర వచ్చి సార్ ఫలానా ప్లాన్ ఉన్నది, మనం ముందు పోదామని వెంటనే స్పందించి వాళ్ళ కంపెనీకి ఒప్పించి ముందు ఈ ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతుందంటే మూర్తి గారు కూడా వాళ్ళ టీంకి కూడా ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. కోయిన్స్ ఆర్గనైజేషన్లో ఈరోజు 12 లక్షల రూపాయల విలువైన 276 డ్యూయల్ డెస్క్ బెంచ్ని ఈరోజు ఈ స్కూల్కు మేము డొనేట్ చేయటం జరిగింది. గతంలో నేను ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈ స్కూల్లో చాలా సమస్యలు కూడా నా దృష్టికి తీసుకురావటం, ముఖ్యంగా ఇక్కడ దాదాపు 550 మంది పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. దాదాపుగా 640 స్ట్రెంత్ ఉండాల్సిన స్కూల్లో సౌకర్యాల లేమితోటి కొంత తక్కువ స్టూడెంట్స్ ఉంటున్నారు. 500 పైన చిలుకు ఉన్న ఈ స్కూల్లో సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ స్కూల్లో నేను అడాప్ట్ చేసుకొని ఈ స్కూల్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అంటే ప్రభుత్వాలు ఎన్ని శాంక్షన్స్ ఇచ్చినా కూడా ఈరోజు దాతల సహకారం కూడా మరి ఈరోజు అవసరం ఉంది. మరి అదేవిధంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గురుకుల స్కూల్స్ను బాగా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఈరోజు డైట్ ఛార్జెస్ కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచి ఈరోజు పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించి పిల్లలకు అటు ఎడ్యుకేషన్లో ఇప్పుడు హెల్త్ పరంగా కూడా ఆరోగ్యంగా బాగా చదువుకోవాలని చెప్పి దృష్టి పెట్టి ముందుకు వస్తున్న పరిస్థితి. మరి ఈ స్కూల్కు సంబంధించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు 12 లక్షలతోటి డ్యూయల్ డెస్క్ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కంప్యూటర్ ల్యాబ్ను కూడా అతి త్వరలో మరి సువెన్ ఫార్మా వల్ల ఆధ్వర్యంలో కంప్యూటర్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేసుకోవటం. గతంలో ఈ స్కూల్కు సంబంధించి టాయిలెట్ సమస్య ఉంటే కలెక్టర్ గారితో మాట్లాడగానే
దాదాపుగా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ టాయిలెట్ సమస్య కూడా తీర్చడం జరిగింది. మరి ఇక్కడ అవుట్లెట్కి సంబంధించి ఒక పైప్ లైన్ నిర్మాణం చేసే అవసరం దృష్ట్యా మేము సుధాకర్ పీవీసీ వాళ్ళను మరి డొనేషన్ రూపంలో అడగగానే 2 లక్షల విలువైన పైపులను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సౌకర్యాల కోసం దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం 1,15,00,000 రూపాయలను కూడా శాంక్షన్ చేయటం, నేను ఆ సెక్రటరీ గారితో కూడా 2-3 సార్లు మాట్లాడి మరి ఇక్కడ మరి ఆ నిధులు కూడా వచ్చి పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఉండాలని చెప్పి ఈ స్కూల్ని మరి ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి. అంటే ఈ స్కూలు రాష్ట్రంలోనే ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దడానికి మా అన్నయ్య గారైన స్ప్రెడ్ ఇండియా ఫౌండరు శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో ముందుకు. నల్గొండ పట్టణ కేంద్రంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య కన్నుల పండుగగా ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల జన్మదిన వేడుకలు జరిగాయి. నల్గొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో కేక్ కటింగ్లు, ఆలయాల్లో పూజలు కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. పుట్టినరోజు కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరై భూపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య కన్నుల పండుగగా ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల జన్మదిన వేడుకలు జరిగాయి. నల్గొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో కేక్ కటింగ్లు, ఆలయాల్లో పూజలను కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. పుట్టినరోజు కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరై భూపాల్ రెడ్డికి శాల్వాతో పాటు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ అభిమానులు వివిధ రకాల పండ్లతో తయారు చేసిన గజమాలను క్రెయిన్ సహాయంతో కంచర్ల భూపాల్ రెడ్డికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అలంకరణ చేశారు. పట్టణంలో గిరిజనుల డాన్సులు, కోలాట బృందాల విన్యాసాలు, బ్యాండ్ మేళాలతో బాణసంచా, పేలుళ్లతో అట్టహాసంగా కార్యకర్తలు భూపాల్ రెడ్డికి స్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, నల్లమూతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్ కుమార్, రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, చకిలం అనిల్ కుమార్, హుజూర్ నగర్ పార్టీ ఇన్ఛార్జ్ వంటెద్దు నరసింహారెడ్డి, కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు కటికం సత్తయ్య గౌడ్, చీరా పంకజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మండలంలో నూతన కార్యాలయాన్ని బూరా నర్సయ్య గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ మాజీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మండలంలో నూతన కార్యాలయాన్ని బూరా నర్సయ్య గౌడ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ మాజీ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు సైనికులు పనిచేయాలన్నారు. ఐక్యంగా ఉంటే విజయం సాధించవచ్చని నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చౌటుపల్ మండల అధ్యక్షులు ఖైరంకొండ అశోక్, మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన, నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు షాగా చంద్రశేఖర్ రెడ్డి, దూడల భిక్షపతి, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఉడుగు యాదయ్య గౌడ్, భక్తుల చెంగయ్య గౌడ్, చినుకుని మల్లేశం యాదవ్, ములుగు వెంకటేశం గౌడ్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, రమణగోని శంకర్, పుల్లోజు శ్రీధర్ బాబు, ఆల చిరంజీవి, కైతి రమేష్ గౌడ్, దుర్గకృష్ణ, యాస అశోక్ రెడ్డి, పబ్బతి శేఖర్ గౌడ్, పుట్టపర్తిని బాలరత్నం, నాటి మల్లేష్ గౌడ్, పర్నే శ్రీనివాస్ రెడ్డి, పి శ్రీనివాచారి, బర్మ నాగమణి, నూనె మాధవి, దిండు భాస్కర్ గౌడ్, కట్ట కృష్ణయ్య, మునగాల తిరుపతి రెడ్డి, వనం సత్యనారాయణ, బద్దం రవీందర్ గౌడ్, కొయ్యాడ స్వామి గౌడ్, అల్మస్పేట గౌతమ్ బోయ సంజీవ, తంగెళ్ల వెంకటేశం, తాటి శ్రీనివాస్, మునుకుంట్ల వెంకటేష్ గౌడ్, నూనె సహదేవ్, రాధారం సత్తయ్య, లగోని పాండు తదితరులు పాల్గొన్నారు. మట్టి గణపతి మహాగణపతి అనే నినాదంతో ప్రకృతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నామని వైఆర్పీ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని గడియారం సెంటర్, శివాజీనగర్, హైదరాబాద్ రోడ్డు ప్రాంతాలలో వైఆర్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల్ని ట్రస్ట్ సభ్యులు డిస్ట్రిబ్యూషన్ చేశారు. మట్టి గణపతి మహాగణపతి అనే నినాదంతో ప్రకృతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నామని వైఆర్పీ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని గడియారం సెంటర్, శివాజీనగర్, హైదరాబాద్ రోడ్ ప్రాంతాలలో వైఆర్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల్ని ట్రస్ట్ సభ్యులు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రకృతిని కాపాడాలన్న లక్ష్యంతో హైదరాబాద్, నల్గొండ ప్రాంతాలలో మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నామని వారు తెలిపారు. వైఆర్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని, ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, వీరెల్లి చంద్రశేఖర్, కాసం శేఖర్, కృష్ణయ్య, ట్రస్ట్ సభ్యులు వెంకటేశ్వర్లు, బొమ్మపాల గిరిబాబు, రామకృష్ణ, శ్రీనివాస్, వెంకన్న, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. వెలిశాల రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం 10,000 మట్టి విగ్రహాల వినాయకులు పంపిణీ జరుగుతుంది. పర్యావరణంలో పరిరక్షణలో భాగంగా ఆయన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంతేకాకుండా పిల్లలకి కూడా ప్రతి సంవత్సరం ₹1,00,00,000 స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి ఎడ్యుకేషన్ విషయంలో. అదే కాకుండా పిల్లలకి ట్యాక్స్ పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా వైష్ణవి గ్రూప్ అధినేత అండి ఇతను
ఇతడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఫెరారీ వైస్ చైర్మన్ గా కూడా ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా నల్లగొండలో కూడా 50 మంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది, మెరిట్ విద్యార్థులకి. ఇంకా ఎంబీబీఎస్ చదివే పిల్లలకి, ఇంజనీరింగ్ చదివే పిల్లలకు కూడా చాలా మందికి విద్యా విషయంలో ఆర్థిక సహాయం చేయించున్నారండి. ఇప్పటికే 3 సార్లు ఇవ్వడం జరిగింది ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే. ఇంకా గ్రామాలలో ఉన్న ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో క్రీడలలో రాణించడానికి వారికి ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉండవు కాబట్టి వారికి కూడా సహాయార్థం వారిని కూడా తీసి వారికి కూడా అవకాశాలను కల్పించడం జరుగుతుంది. వారికి కూడా ఒకటే ఎనిమిదో విడత అంటే 8 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ ఉన్నాం. వాతావరణ కాలుష్యాన్ని పరిరక్షించడానికి, అదేవిధంగా మట్టి గణపతులను ప్రోత్సహించి కాలుష్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని ప్రతి సంవత్సరం వినాయక చవితి ముందు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం సుమారు 7,500 విగ్రహాలని బ్లాక్ టవర్ సెంటర్, హైదరాబాద్ రోడ్డు, విఆర్ మార్కెట్, మరి శివాజీనగర్ సెంటర్లో వినియోగం జరుగుతూ ఉంది. మ్యాక్సిమం ఇక్కడ అందరికీ సరిపోయిన విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రవిప్రసాద్ ఉద్దేశం ఏంటంటే వాతావరణాన్ని కాలుష్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ మట్టి గణపతులను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్లు ఏ రకంగా పనిచేసినా కూడా దాంట్లో భాగంగా తొందరగా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన లభించింది. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇన్ఛార్జ్ బొల్లా శివశంకర్ నేతృత్వంలో పద్మశాలి నేతన్న యాత్ర దిగ్విజయంగా జరిగింది. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన లభించింది. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇన్ఛార్జ్ బొల్లారం శివశంకర్ నేతృత్వంలో ఏబీపీఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, మహిళా ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కమర్తపు మురళి, రామచంద్రారావు, మహిళా అధ్యక్షురాలు గుంటక రూప, రాజకీయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మ ప్రవళిక, యాదాద్రి జిల్లా మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులు చేస్తున్న చేనేత పరిశ్రమ తయారీ విధానాన్ని పరిశీలించి వారి యోగక్షేమాలను తెలుసుకొని చేనేత పరిశ్రమకు, చేనేతలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, చేనేత చేయూత, చేనేత బీమా, ట్రిప్పు పథకాల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపాక అంబేద్కర్ చౌరస్తా నుండి పద్మశాలి చేనేత భవనం వరకు పద్మశాలి చేనేత ర్యాలీ నిర్వహించి పద్మశాలిల ఐక్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా చేనేత విభాగంలో జాతీయ అవార్డులు అందుకున్న చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఆర్డర్ ఇచ్చి పని చేపిస్తామని చెప్పినుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. కేవలం కూడా అవార్డుల పేరుతో ఒక పత్రం, ఒక పూల బొకే, ఒక పేరు ఇచ్చి ఫోటో పెట్టించడం, దాంతో మాకు గౌరవం దక్కిందే కానీ గౌరవంతో పాటు ఆకలి తీరలేదు, ఆత్మహత్యలు మానలేదు. ఈ ఆకలి తీరలేదు, ఆత్మహత్యలు మానాలంటే ఖచ్చితంగా మరొకసారి ఉద్యమం చేయాలని చెప్పి మా అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీ కందగడ్డ స్వామి గారు, అదేవిధంగా గడ్డం జగన్ గారి నాయకత్వంలో ఈ రోజు అఖిల భారత పద్మశాలి సంఘ రాజకీయ విభాగం మరి అన్ని విభాగాల ఆధ్వర్యంలో ఈనాడు దేశవ్యాప్తంగా నేతన్న యాత్రలు ప్రారంభించుకున్నాం. ఎందుకు అంటే నేతన్న యాత్రలో గ్రామాల పూట పోతాం, మా నేత కార్మికుల సమస్యలు తెలుసుకుంటాం, ఆ గ్రామంలో నేత కార్మికులు చేస్తున్నటువంటి పని ఏ విధంగా ఉన్నది, ఆ పనికి వచ్చే వేతనం, ఆ వేతనంతో పాటు తీసుకున్నటువంటి అభివృద్ధి ఎంత, తాను రావాల్సింది ఏం కావాలనుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావు అనే విషయాన్ని కూడా తెలుసుకొని మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియజేస్తాం, చెబుతాం, విన్నవించుకుంటాం. మరి ఆ విన్నవించుకున్నటువంటి విన్నపంతో మాకు అవకాశాలు వస్తే మేము కూడా ఆ ప్రభుత్వాలను వెంటనుకుంటాం. లేదు అంటే ఖచ్చితంగా మరి ఆ ప్రభుత్వాలను కూడా నిలదీసే విధంగా కూడా నాయకత్వం ముందు వస్తుందని చెప్పి కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. జాతీయ లెవెల్ కూడా, రాష్ట్ర లెవెల్లో, జాతీయ లెవెల్లో నేత కార్మికులకు కావాల్సిన హక్కులు కొట్లాడుకుంటున్నాం. ఆ హక్కుల కోసం మీకున్నటువంటి ఇబ్బందులని మనిషికి 2 నిమిషాలుగా, ఒక మనిషి ఒక 2 నిమిషాలే, చెప్పిన విషయం చెప్పకుండా ఎవరైనా చెప్తే నాకు అయిపోయింది, మా అన్న నా మాట చెప్పేసింది అని చెప్పేసి నీకు ఇంకా కొత్త సమస్య ఉంటే చెప్పండి. కానీ అది చెప్పడంలో లోపం ఉంటే, అది మళ్ళీ చెప్పడంలో బాగా పొడిగిస్తూ ఉంటే అది మా సమస్యలు బయటకు వచ్చే విధంగా ఉండే అని నా అభిప్రాయము. ఖచ్చితంగా మన నేతన్నలు గ్రామంలో ఆనాడు 25, ఈ రోజు కొత్త జనరేషన్ 25 సంవత్సరాల పురుషుడు ఏ విధంగా చేత కొనసాగిస్తున్నాడు, 50 సంవత్సరాలు ఉన్నటువంటి 2 జనరేషన్ల వ్యక్తి ఏ విధంగా నేత వ్యక్తి ఉన్నాడు, 75 సంవత్సరాలు ఉన్నటువంటి నేత కార్మికుడు ఎలాంటి బాధలు వేస్తుంది కూడా ఆ సమస్యలు పూర్తి కూడా ఈ సమావేశంకి వస్తే నాయకత్వం అందరం కూడా సమిష్టి నిర్ణయాలతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మాణం చేసి వాళ్ళందరికీ బాధ్యత ఉండాలని చెప్పి నా అక్కాచెల్లెలు, మా అన్నలకు పెద్ద ఎత్తున కూడా మమ్మల్ని ఆదుకోవడానికి వస్తాం, నేత కార్మికులు మేముంటాం భరోసా అని చెప్పి ఆకర్షిస్తారు. తప్పుగా ఏమైనా విషయాలు కూడా సామర్థ్యంగా మాట్లాడుకుందాం, అందరం కలిసి పనిచేస్తాం, అందరం సమిష్టిగా పనిచేస్తాం. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ అవకాశం ఉన్నా అందరం కలిసే జరిగేద్దాం. కాబట్టి మరి సమిష్టిగా నిర్ణయాలు ఉండాలి, దాని భాగస్వామ్యంలో మరి అందరికీ మాట్లాడే అవకాశం కావాలి. ముందు వరుసలో మరి ఈ గ్రామంలో కార్మికులకు కూడా అవకాశం ఇచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునే విధంగా కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి చేసుకున్న తర్వాత మరి పుట్టపాకలో ఫ్యాషన్ షో అనుకున్నాం. మరి ఫ్యాషన్ షో ఎక్కడో ఇండస్ట్రీలో వేయాలి, మరి గ్రామంలో ఫ్యాషన్ షో ఏంటో బాబు, మరి ఫ్యాషన్ షో అంటే మరి ఏదో హీరోయిన్ వస్తానుకున్నా, ఏదో మోడల్ వస్తానుకున్నా, మరి ఫోటో కాలే, హీరోయిన్ కాలే, ఎవరంటే మా కడుపు ఆకలి తినాలి, మేమే మోడళ్ళము, మేమే హీరోలకు, మేమే హీరోయిన్లకు, మా ఆకలి తీర్చమని నేత కార్మికుల సమస్య పరిష్కరించమని చెప్పి కూడా ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నాం. ఆ ఫ్యాషన్ షోలో వచ్చేటువంటి వ్యక్తులకు ఈ గ్రామం తయారయ్యే వస్త్రం, ఈ వస్త్రం ఈ పుట్టపాక గ్రామం ఇక్కడ ఉన్నది, ఈ పుట్టపాక గ్రామం వస్తే మా నేత కార్మికులు ఆడుకుంటుందని చెప్పేసి మా అక్కా చెల్లెలు, మా అన్నతమ్ములు అందరూ కూడా ఖచ్చితంగా ఈ సమావేశం గురించి మిమ్మల్ని వేడుకుంటారు. ఈ పుట్టపాక గ్రామానికి ప్రపంచానికి ఆల్రెడీ పరిచయం అయింది. సంసాయి బజాజ్ సర్వీసెస్ సెంటర్ను సొంత భవనంలోకి మార్చడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రం కలెక్టరేట్ రోడ్ RRR ఫంక్షన్ హాల్ ఎదురుగా సంసాయి బజాజ్ సర్వీసెస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 90 సంవత్సరాల పైన బజాజ్ షోరూమ్ కంపెనీ వాళ్లకు అనుభవం ఉందని తెలిపారు. సంసాయి బజాజ్ సర్వీస్ సెంటర్ను సొంత భవనంలోకి మార్చడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రం కలెక్టరేట్ రోడ్ RRR ఫంక్షన్ హాల్ ఎదురుగా సంసాయి బజాజ్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 90 సంవత్సరాల పైన బజాజ్ షోరూమ్ కంపెనీ వాళ్లకు అనుభవం ఉందని తెలిపారు. 70 దేశాలకు పైగా బజాజ్ షోరూమ్ విస్తరించి ఉందని, ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీ బజాజ్ షోరూమ్ అని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన మెకానిక్లు ఉంటారని, బజాజ్కు సంబంధించిన బండ్లకు ఎటువంటి సమస్య ఉన్నా ఈ షోరూంలో పరిష్కారం ఉంటుందని తెలిపారు. మంచి సర్వీసు ఇచ్చి కస్టమర్ల మన్ననలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ,
మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, దండుమైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, నాగుల వాసు, మాజీ కౌన్సిలర్లు వేములకొండ పద్మ, పోలగోని బాలుగౌడ్, మధ్యబోయిన శ్రీనివాస్, కొమర్రాజు శివ, సంజయ్, బజాజ్ సర్కిల్ హెడ్ రాజేష్, బజాజ్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ విజయమోహన్, వినీలారెడ్డి, ఏఎస్ఎం వెంకట బాలాజీ, ఏజీఎం రాజేష్, సర్వీస్ మేనేజర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మన బజాజ్ సర్వీస్ సెంటర్ సాన్సై వాళ్ళది ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు 90 సంవత్సరాల పైన భారతదేశంలో గాంధీ గారికి ముఖ్య అనుచరుడుగా ఉన్న బజాజ్ గారు ఆ రోజు దేశానికి సేవ చేయాలి, హమారా హే బజాజ్ అనే ఒక స్లోగన్ ప్రజలందరూ కూడా దీన్ని ఓన్ చేసుకొని దేశంలో కాక 70 పైన దేశాల్లో ఈరోజు బజాజ్ కంపెనీ విస్తరించి ఉన్నది. దాదాపు 40 కంపెనీల ద్వారా వాళ్ళు అనేక ఆటోమొబైల్స్ అయితే 2 వీలర్స్ 3 వీలర్స్లో ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీకి ఎదిగిన బజాజ్ వారు మన పట్టణంలో కూడా ఇలా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అంటే సొంత జాగాలో నిర్మించుకొని ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీసు స్పేర్ పార్ట్స్ వాళ్ళన్నీ ఇవ్వడం జరిగింది. వారి తరఫున ఇక్కడ మన జోనల్ మేనేజర్ హరిహరన్ గారు ఏదైంది, ఇక్కడ సాన్సాయ్ అధినేత, ఎన్నో హ్యుండాయ్ మహీంద్రా ఎన్నో షోరూమ్ కలిగిన నా మిత్రుడు విజయ్ గారు నాకు వాస్తవంగా వారి భార్య నా కజిన్ కూడా అవుతుంది. ఈ రకంగా వారు ఈ ప్రాంతంలో కూడా అన్ని రకాల సేవలు అందిస్తూ ముందుకు పోతున్నారు. వారికి దేవుడు అన్ని వేళలా అన్ని విషయాలలో కూడా మంచి చేసి ఇక్కడ కన్జ్యూమర్స్ కూడా ఎవరైతే ఉన్నారో కస్టమర్ల వాళ్ళ మన్ననలు కొనాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా శుభం కలుగుతుంది. కంగ్రాచ్యులేషన్స్ విజయ్. థ్యాంక్ యూ సో మచ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అన్నదాతకు సకాలంలో సరిపడే యూరియాను అందించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కల్లెపు అడవయ్య, ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్లో రైతులకు సరిపడే యూరియాను అందించడం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అన్నదాతకు సకాలంలో సరిపడే యూరియాను అందించాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కల్లెపు ఆడవయ్య, ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్లో రైతులకు సరిపడే యూరియాను అందించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైందని, కొరత వల్ల పత్తి, వరి తదితర పంటలకు యూరియా వేయలేక పంటలు పాడైపోయాయని, రైతులు ఆందోళనకు గురవుతున్నారని, యూరియాను రైతులకు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్ జనార్దన్, ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చీరబైన రాజయ్య, సహాయ కార్యదర్శి పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, కోశాధికారి బర్మాబాబు, జిల్లా నాయకులు ఇక్కిరి సహదేవ్, పద్మశ్రీ సుదర్శన్, చీరబోయిన కొమరయ్య, మామిడాల బాలమల్లేష్, ఇక్కిరి శ్రీనివాస్, కొమ్మిడి గోపాల్ రెడ్డి, గడ్డం మంకయ్య, సంచు రాములు, నరసయ్య, సత్తయ్య, రామచంద్రు, కొమురయ్య, మార్కండయ్య, యాదగిరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం అరికట్టాలి, బ్లాక్ మార్కెట్ల దందాను అరికట్టాలి, బ్లాక్ మార్కెట్ దందాను ఇవ్వాలి, రాష్ట్రంలో సరిపడంత యూరియాను ఇవ్వాలి, రాష్ట్రంలో రైతాంగానికి సరిపడంత యూరియాను ఇవ్వాలి, రైతులకు కొత్త రుణాలు పోరాడతాం, రైతాంగ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం, యూరియా వచ్చే
వచ్చేంత వరకు అందించాలి రైతులకు వెంటనే యూరియాను అందించాలి రైతులకు సహకార మంత్రులకు అందించాలి రైతులకు యూరియాను వెంటనే రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం అందించాలి రైతులకు సరిపడా యూరియాను అందించాలి వస్తా ఉంటే 330 300 రూపాయలు ఇస్తా ఉంటుంది తీసుకుంటున్నారు. అది రిసిప్ట్ బిల్లు లేకుండా మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సార్. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం ముఖ్యంగా రాష్ట్రంలో కావచ్చు, యాదాద్రి జిల్లాలో కావచ్చు, యూరియా కొరతను నివారించి రైతాంగానికి సరిపడేంత అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో జూన్, జూలై, ఈ ఆగస్టు వచ్చేంత వరకు కూడా రైతాంగానికి ఈ పత్తి, వరి, అనేక పంటల మొక్కజొన్న పంటలకు యూరియా వేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 10,50,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందించవలసిన యూరియా ఉంటే ఇప్పటికీ 9,45,000 మెట్రిక్ టన్నుల యూరియా అందించమని చెప్తున్నా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ నార్మల్ యూరియా అనేది యూరియా లిక్విడ్తో ఇలా కొత్త బహుళజాతి కంపెనీల పేరుతోటి యూరియా లిక్విడ్ కొత్తగా వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రైతాంగానికి ఎంత సరిపడంత యూరియా పడుతున్న అంచనా లేకుండా పోయింది. తక్షణమే రాష్ట్రంలో కావచ్చు, యాదాద్రి జిల్లాలో కావచ్చు, ఈ యూరియా కొరతను నివారించి, అలాగే ఆలేరు మండలం ఉన్నటువంటి పట్లేరు షాపులో కూడా అనేక దోపిడీ జరుగుతూ ఉంది. దోపిడీని కూడా అరికట్టవలసిన అవసరం ఉన్నది. ఈ యూరియాకు 280 రూపాయల రేటు ఉంటే 300 రూపాయల నుంచి ఎక్కువ తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా రిసిప్ట్ లేకుండా కూడా రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి పట్లేరు షాపులను కూడా ఈ బ్లాక్ మార్కెట్ దందాన్ని కూడా అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు మండల రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల శంకర్ మాట్లాడుతూ రేషన్ డీలర్లకు 5 నెలల నుండి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు మండల రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ తహసీల్దార్ ఆంజనేయులకు వినతి పత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల శంకర్ మాట్లాడుతూ రేషన్ డీలర్లకు 5 నెలల నుండి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, కమిషన్ డీలర్ల ఖాతాలో జమ చేయకపోవడంతో డీలర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అప్పులు చేయవలసి వస్తుందని, కావున వెంటనే ప్రభుత్వం రావాల్సిన కమిషన్ను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు దూడల రోషయ్య, మండల ప్రధాన కార్యదర్శి గ్యారా ఎల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు గుజ్జ అశోక్, నమిలే నరసింహారావు, సముద్రాల భిక్షపతి, కట్ట రామిరెడ్డి, ఎలుగాల శివ, కందుల దీపకళ, సుక్క రేణుక, గంధమల్ల ఇస్తారి, మామిడాల సత్యలక్ష్మి, దయ్యాల సుధాకర్, ఐల భాస్కర్, పేరపు రాములమ్మ, కండ్ర విక్టోరియా, అందె నరేష్, దారా సంధ్య, ఈసారపు రాజేశ్వరి, చౌడబోయిన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను వెంటనే ప్రభుత్వం బకాయిలను వెంటనే రేషన్ డీలర్ల బకాయిలు వెంటనే రేషన్ డీలర్ల బకాయిలు వెంటనే రేషన్ డీలర్ల ఐక్యత రేషన్ డీలర్ల ఐక్యత. రేషన్ డీలర్లకు గత 5 నెలల నుండి కమిషను ఇవ్వకుండా ప్రభుత్వం అనేక రకమైన ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ప్రభుత్వం మరి ఇస్తున్నటువంటి కమిషన్ నెలవారీగా ఇవ్వకుండా 5 నెలలు జాప్యం చేసి అవి ఇవ్వకుండా ఇబ్బందులకు లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా రేషన్లను ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 17,200 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వాళ్ళకి హెల్పర్స్ ఉంటారు. కనీసం వాళ్ళకు గౌరవవేతనం అని చెప్పేసి
ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు ముఖ్యమంత్రి గారు, ఆ పార్టీ కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా గౌరవ వేతనం 5,000 రూపాయలు ప్రభుత్వం తక్షణమే మరి ఇవ్వాలి. అదేవిధంగా క్వింటాల్కి 300 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కమిషన్ కూడా పెంచే విధంగా క్వింటాల్కి 300 రూపాయలు ఇచ్చే విధంగా మరి చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇస్తున్నటువంటి ఏదైతే ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు హోల్డర్స్కి ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నిరంతరం మేము శ్రమ చేసి వాళ్ళకు అన్ని ఏ ఇబ్బందులు లేకుండా మేము పొద్దున్న నుండి సాయంత్రం వరకు మరి రెస్ట్ లేకుండా కూడా మరి సర్వీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాల ఆదేశానుసారంగా మేము పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. మా కుటుంబ పోషణార్థం మరి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వాలు కూడా మరి ఆలోచన చేసి ఖచ్చితంగా మాకుండే కమిషన్ పెంచే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని మరి పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ వేతనం కూడా వాళ్ళు ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది తక్షణమే అమలయ్యేటట్టుగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. మరి అనేక రకాల సమస్యలు ఉన్నాయి మాకు. ముఖ్యంగా డీలర్లకు మరి హెల్త్ కార్డ్ అని, అదేవిధంగా ఇన్సూరెన్స్ అని, అదేవిధంగా రెన్యువల్ ఏదైతే ఉందో ఆథరైజేషన్ రెన్యువల్ ఏదైతే ఉందో అది 5 years ఒకసారి చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటన చేశారు. అది కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతూ మేము చెప్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు పింగళి విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక సభ్యులపై బీజేపీ ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలతో ఏర్పాటు చేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు పింగళి విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక సమస్యలపై బీజేపీ ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలతో ఏర్పాటు చేయాలని, అలాగే 24 గంటల వైద్య సేవలు అందించాలని, ప్రతి గ్రామానికి బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని 6 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత 20 నెలల నుండి మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు వెంటనే అమలు చేయాలని, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని మరియు రైతు భరోసా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కోశాధికారి గుజ్జా సోమనర్సయ్య మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ చేడ నాగయ్యతో పాటుగా మండల ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఈ స్థానిక సమస్యలు పూర్తిగా అమలు చేయలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తాను కూడా ఇంతవరకు అమలు చేయలేదు. మరి ఈ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పడాల శ్రీనివాస్ గారు, గుజ్జా సోమనర్సయ్య గారు జిల్లా కోశాధికారి, మరి ఈ ర్యాలీలో భాగంగా వాళ్ళు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మేరకు ప్రతి మండలంలో ఆ మండలంలో ఉన్న స్థానిక సమస్యల మీద స్థానిక తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 20 నెలల కింద కల్లివెల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అమలుకు ఆచరణ కాని హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మెడలు వంచి వాళ్ళతో ఈ పనులు చేయించాలంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యం. కాబట్టి ఇవాళ పార్టీ తరఫున మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చారు, ఏ ఉద్దేశంతో మీరు చెప్పి వచ్చారో అవన్నీ హామీలు అమలు చేయాలి. ఇవాళ రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. రైతు భరోసా ఎటువైంది? ఇంట్లో కూర్చున్న ఆడమ్మలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఎక్కడ పోయినాయి? గ్యాస్ ఫ్రీ ఇస్తా అన్నారు. ముచ్చటగా 3 నెలలు గ్యాస్కు 2,350 రూపాయలు వేసి ఇవాళ ఇవ్వట్లేదు. యూరియాని కూడా బ్లాక్ చేసి ఇవాళ రైతులను హరగోస పెడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళని ప్రతి ఊర్లో 10-15 ఇచ్చి
అందరికీ ఇల్లు కట్టిస్తామని మోసపూరిత వాగ్దానాలు చేసిరు. ఇవాళ నూనెగూడెంకి వచ్చి ఇవాళ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ప్రతి ఊరికి డాంబర్ రోడ్ ఇప్పిస్తా, ప్రతి ఊర్లో కల్వర్టు కట్టిస్తా, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మీ కాళ్ళు కడుగుతా అన్నాడు. ఇక్కడ గోదావరి నీళ్ళు ఏవి? ఇదివరకు వచ్చిన నీళ్ళన్నీ వస్తున్నాయా? ఇవాళ వర్షాలు పడి దేవుని దయ వల్ల ఈ 4 రోజులు లేట్ అయినా వర్షాలు పడ్డాయి కాబట్టి నీళ్ళు వచ్చి చెరువులు నిండి తప్ప, లేకపోతే ఇక్కడ నీళ్ళ చుక్కలేదు. ప్రతి ఊరికి బస్ సౌకర్యం కల్పిస్తా అన్నారు. పక్క ఊర్లకే వాళ్ళ బస్ సౌకర్యం లేదు. అన్ని మోసపూరిత వాగ్దానాలు. మిమ్మల్ని నిలదీసి ప్రజల్లో మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాం. మీరు ఏదైతే మాటలు చెప్పిరో మేము ఖచ్చితంగా మీ వెంట పడతాం. మీ హామీలు అమలు అయ్యే విధంగా మేము వెంటనే ఉంటాం. ఇవాళ ప్రభుత్వ స్థానిక సంస్థలు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15-16 ఫైనాన్స్ నిధులు రాలేక మురికి కాలువలు అట్టే ఉన్నాయి. ఊర్లలో పనిచేసే వాళ్ళు సఫాయి వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు, కారోబార్లకు డబ్బులు లేవు, ఎక్కడి కుప్ప అక్కడనే ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం ఇచ్చుకుంటూ మేమే ఇస్తున్నామని మీరు కలిబొల్లి మాటలు చెప్తున్నారు తప్ప ఉపాధి హామీ పని, రేషన్ బియ్యం తప్ప ఇంకో పని కార్యక్రమం చేస్తలేరు. ఇవాళ ఎంతమందికి ఇల్లు కట్టించారు? మీరు ఏం అబద్ధాలు చెప్పి వచ్చిర్రు? ఇవాళ ప్రతి అమ్మాయి చదువుకునే ఆమెకు స్కూటీ కొనిస్తా అన్నారు. మీ ఊర్లో ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ పెడతామన్నారు. ఉన్న జూనియర్ కాలేజీ పోయింది. ఏ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజీ లేదు, జూనియర్ కాలేజీ లేదు, బస్సు సౌకర్యాలు లేవు. ఉన్న బస్సులే తీసేస్తున్నారు. ఫ్రీ బస్ అని ఇచ్చి ఎవరికి ఇచ్చారు? పక్క ఊర్ల నుంచి మండల హెడ్ క్వార్టర్ రావడానికి బస్సులు లేవు. ఇక్కడ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి పోవడానికి డైరెక్ట్గా బస్సులు లేవు. రోడ్లు ఇవాళ వర్షాలు కొట్టి మొత్తం గుంతలమయమైంది. ప్రతి రోడ్లో పడి ఇవాళ యాక్సిడెంట్లు అయి పడి పిల్లలు చచ్చిపోతున్నారు. ఇవాళ ఇవన్నిటికీ మీరే సమాధానం చెప్పాలి. 20 నెలలు అయింది. మీరు 20 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమం మీద మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎన్ని కార్యక్రమాలు చేసిరు, ఎంతమందికి సహాయం చేసిరు, ఎంతమందికి పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇప్పించారు, ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, రేషన్ బియ్యం ఇస్తారు, అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి ఎంత, మీరు ఇస్తున్నాయి ఎంత? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, ఉపాధి హామీ పనులు, రేషన్ బియ్యం, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం. హెడ్లైన్స్ మరోసారి. పార్టీ ఫిరాయింపుల వ్యాఖ్యలపై కేటీఆర్ పై మండిపడ్డ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్లయ్య. సూర్యాపేట నియోజకవర్గంలోని చివెంల పాఠశాలలో కహన్ సంస్థ సహకారంతో అభివృద్ధి పనులు చేయడం సంతోషమన్న పటేల్ రమేష్ రెడ్డి. నల్గొండ కేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. చౌటుప్పల్లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన బూర నర్సయ్య గౌడ్. వైఆర్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేసిన యామా దయాకర్. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్య స్పందన. సూర్యాపేటలోని సొంత భవనంలోకి సంసాయి బజాజ్ సర్వీసెస్ షోరూమ్. అన్నదాతకు సకాలంలో సరిపడే యూరియాను అందించాలని తహసీల్దార్ కార్యాలయం దగ్గర రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ఆలయ రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన. గూండాల మండలంలో స్థానిక సమస్యలపై బీజేపీ ధర్నా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.